Так дайте пацанам посчитать потери. Шумы налив, погибать на сцене. Снова один, гулять без денег. Заливай один. హాయ్ గైస్, నా పేరు బయ్యారెడ్డి. ఈ రోజు సిఎస్ఎస్ లో సెలెక్టర్స్ గురించి తెలుసుకుందాం. అండ్ నా ప్రీవియస్ వీడియో కానీ మీరు చూడకపోతే దాన్ని చూడండి. దాంట్లో మీకు బేసిక్ కామెంట్స్ ఎలా చేయాలి, సెలెక్టర్స్ అంటే ఏంటివి, ప్రాపర్టీ అంటే ఏంటి, ప్రాపర్టీ వాల్యూ అంటే ఏంటి అనేది అక్కడ చెప్పాను. ఒకవేళ ఆ వీడియో మిస్ అయింటే మీకు జస్ట్ బ్రీఫ్ కోసం మీకు ఏదో ఒక పిక్చర్ చూపిస్తున్నాను చూడండి. సో సెలెక్టర్ అంటే ఒక ఎలిమెంట్ సెలెక్టర్ కానీ ఏదైనా అవ్వచ్చు, కానీ ఇక్కడ ఉన్న దాన్ని సెలెక్టర్ అంటారు. ప్రాపర్టీ వాల్యూ. అండ్ నెక్స్ట్ సెమికోలన్తో ఎండ్ చేసి ప్రాపర్టీ అండ్ ప్రాపర్టీ వాల్యూ. సో మొత్తాన్ని ప్రాపర్టీ అండ్ ప్రాపర్టీ వాల్యూస్ ని మనము కర్లీ బ్రేసెస్ లోపల వ్రాప్ చేస్తాం. సో దీన్ని డిక్లరేషన్ అంటారు. సో మీకు కనిపిస్తుంది అనుకుంటా. డిక్లరేషన్ టూ డిక్లరేషన్స్ మధ్యలో సెమికోలన్తో ఎండ్ అవుతుంది. సో సెమికోలన్తో ఎండ్ కాకపోతే అది ప్రాపర్టీ వర్క్ అవ్వదు, స్టైల్స్ అనేటివి అప్లై అవ్వవు. ఓకే, ఈరోజు సెలెక్టర్స్ గురించి చూద్దాం. సో మనకు ఒక సింపుల్ బాయిలర్ ప్లేట్ ఉంది. దీన్ని నేను ఓపెన్ విత్ లైవ్ సర్వర్ క్లిక్ చేస్తున్నాను. సో నేను ప్రీవియస్ వీడియో లైవ్ సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పాను అనుకుంటున్నా. ఒకవేళ చెప్పినట్లయితే జస్ట్ ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ లైవ్ సర్వర్ అని క్లిక్ చేసి ఇక్కడ ఇన్స్టాల్ బటన్ చూపిస్తుంది. ప్రజెంట్ నాకు డిసేబుల్ అని అన్ఇన్స్టాల్ చూపిస్తుంది. సో మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటే, సేవ్ చేసుకుంటున్న వెంటనే మనకు అక్కడ పేజ్ అనేది రిఫ్రెష్ అవుతుంది. సో దానికి తోడు నేను ఇక్కడ ఫైల్ పైన క్లిక్ చేసి ఆటో సేవ్ పెట్టాను. సో నేను ఏమైనా చేంజ్ చేసిన వెంటనే నేను కంట్రోల్ క్లిక్ చేయకుండానే ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. సేవ్ అయిన వెంటనే నాకు అక్కడ పేజ్లో రిఫ్రెష్ అవుతుంది. సో ఇది ప్రాసెస్. సో నేను ఇక్కడ 2 ఫైల్స్ క్రియేట్ చేశాను, index.html అండ్ style.css. ఇప్పుడు ఇక్కడ లింక్ అనే ట్యాగ్ని యూస్ చేసి నేను సిఎస్ఎస్ని హెచ్టిఎంఎల్కి లింక్ చేశాను. సో ఇది బేసిక్. ఇప్పుడు మనం సెలెక్టర్స్ చూద్దాం. సెలెక్టర్స్ అంటే పర్టికులర్ ఎలిమెంట్ని మనం సెలెక్ట్ చేసుకొని ఆ ఎలిమెంట్స్కి మనకు కావాల్సిన స్టైల్స్ మనం అప్లై చేస్తాం. సో దాన్ని సెలెక్టర్స్ అంటారు. సెలెక్టర్స్ అనేటివి 5 టైప్స్లోకి మళ్ళీ డివైడ్ చేయబడ్డాయి. 1 బేసిక్ సెలెక్టర్, కాంబినేటర్స్, సూడో క్లాస్, సూడో ఎలిమెంట్ అండ్ అట్రిబ్యూట్ సెలెక్టర్స్. సో 5 ఉన్నాయి. ఇప్పుడు మనం బేసిక్ సెలెక్టర్తో స్టార్ట్ చేద్దాం. పి అనేది తీసుకున్నాను. దిస్ ఈజ్ పారాగ్రాఫ్ ఎలిమెంట్ అంటే నేను టైప్ చేశాను. సో నాకు పి అనే ట్యాగ్ ఉంది కదా, అలాగే ఏ తీసుకున్నాను, క్లిక్ మీ. ఓకే, హెచ్ఆర్. ఓకే, హెచ్ఆర్ అంటే హార్జెంటల్ లైన్ వస్తుంది. నేను తర్వాత చూపిస్తాను హెచ్ఆర్ అనేది ఏందో. ఓకే, డివ్ లోపల ఒక పెరా తీసుకున్నాం. దాంట్లో లోరియం టైప్ చేశాను. ఒక లోరియం అంటే ఒక ర్యాండమ్ టెక్స్ట్ జనరేట్ చేస్తుంది. ఇది విజువల్ స్టూడియో ఐడిలో మాత్రమే జరుగుతుంది. సో నాకు బేసిక్గా వేరే ఐడియల్ గురించి పెద్దగా తెలియదు. సో నేను అవి వాడాను. సో నాకు తెలిసి సబ్లైమ్లో కూడా వస్తుంది అనుకుంటున్నాను. సో సబ్లైమ్ టెక్స్ట్ అని చెప్పి ఇంకో ఐడి కూడా ఉంటుంది, కానీ విజువల్ స్టూడియో మైక్రోసాఫ్ట్ వాళ్ళది. సో లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి ఇది యూజ్ చేస్తున్నాను నేను. సో ఇలా కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాను మీకు క్లారిటీ ఉండడం కోసం. నేను ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఒక పి ఉంది, యాంకర్ ట్యాగ్ ఉంది అండ్ డివ్ అనే ఉంది అండ్ 2 హెచ్ఆర్ తీసుకున్నాను అండ్ ఇలా కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాను. సో వీటన్నిటికీ నేను ఒకటే స్టైల్లో అప్లై చేయాలనుకుంటున్నాను. సో ప్రతి ఎలిమెంట్ నేను సెలెక్ట్ చేసుకోకుండా యూనివర్సల్ సెలెక్టర్ అనేది ఒకటి ఉంటుంది. సో దీన్ని యూనివర్సల్ సెలెక్టర్ అంటారు. యాషెస్ యూస్ చేసి యూనివర్సల్ సెలెక్టర్. బిఫోర్ దాట్ నేను ఫస్ట్ నీకు లైవ్ సర్వర్లో ఓపెన్ చేసి చూపిస్తే ఎలా ఉంటుందో. సో ఇక్కడ చూస్తే మీరు హెచ్ఆర్ అనేది 2 హెచ్ఆర్స్ యూస్ చేశాను. సో అందుకు 2 లైన్స్ వచ్చాయి మనకు. అలాగే దిస్ ఈజ్ పారాగ్రాఫ్ ఎలిమెంట్ అండ్ లోరియం అనే ర్యాండమ్ టెక్స్ట్ అండ్ ఒక యాంకర్ యూస్ చేసినందుకు నాకు లింక్ అనేది వచ్చింది. అలాగే ఇంకొక ర్యాండమ్ టెక్స్ట్ అనేది వచ్చింది. సో వీటన్నిటిని నేను ఒకటే కలర్తో అండ్ రెడ్ చూసారా, కలర్ అని అన్ని దాంట్లో డాక్యుమెంట్లో ఏ ఎలిమెంట్ రాసినా కూడా దాంట్లో రెడ్ వస్తుంది. ఎంటర్ ర్యాండమ్ టెక్స్ట్ అని ఇక్కడ ఒక ఇన్పుట్ ఇచ్చాను. దీని లోపల నేను టైప్ చేసి టెక్స్ట్ కూడా నాకు రెడ్ కలర్లోకి వస్తుంది. సో మీకు ఇది విజిబుల్ ఉందో లేదో నాకు తెలియదు. సో నేను జూమ్ చేస్తున్నా. ఓకే, రెడీ ఈజ్ ఏ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని నేను టైప్ చేశాను. దానిలో టైప్ చేసిన టెక్స్ట్ కూడా మనకు రెడ్ కలర్లోకి చేంజ్ వచ్చింది. సో దీన్ని యూనివర్సల్ సెలెక్టర్ అంటారు. నెక్స్ట్ ఎలిమెంట్ సెలెక్టర్. సో నాకు బాడీలో పి అనే ట్యాగ్ ఒకటే ఉంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు పి అనే ట్యాగ్లో నేను రాసిన టెక్స్ట్ మాత్రమే కనిపిస్తుంది. దెన్ ఇక్కడ నేను పి అనే ట్యాగ్ తీసుకొని ఓపెన్ చేసి క్లోజ్. పి అనే ట్యాగ్ తీసుకున్నా అండ్ ఓపెన్ చేసి క్లోజ్ చేశాను. ఫాంట్ సైజ్ పెంచాలనుకుంటున్నాను. ఒక 2 EM పెడతాం. కలర్
బ్లాక్ డిఫాల్ట్ గానే బ్లాక్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ డాష్ కలర్ వెల్లో 2.5 EM పెడితే మనకి ఇలా వచ్చింది. సో ఇప్పుడు P అనే ట్యాగ్ని మనం స్టైల్స్ అనేటివి ఇచ్చాం. నెక్స్ట్ ఇప్పుడు P అనే ట్యాగ్ని నేను డూప్లికేట్ చేస్తున్నా. నాకు ఈ బాడీ ట్యాగ్ లోపల P అనే ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నా కూడా అన్ని ఎలిమెంట్స్ నాకు ఇలానే వస్తాయి. ఐ మీన్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా అన్ని ఎలిమెంట్స్కి ఈ స్టైల్స్ అనేటివి అప్లై అవుతాయి. ఓకే, ఇది ఎలిమెంట్ సెలెక్టర్. మీకు ఇక్కడంగా డౌట్ రావచ్చు, మరి ఒక బాడీ లోపల ఉన్నవే వస్తాయా, అలాగే ఒక డివ్ ఎలిమెంట్ లోపల ఉన్న పారాగ్రాఫ్కి రావా అని డౌట్ రావచ్చు. దిస్ ఈజ్ ఏ పేరా ఇన్సైడ్ ద డివ్ అని ఇచ్చాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక డిఫరెంట్గా ఉంది. ఇది కూడా స్టైల్స్ అప్లై అయ్యాయి చూసారా. P అనే ట్యాగ్ P అనే ఎలిమెంట్ ఇక్కడ కూడా ఉంది కదా, అంటే బాడీ లోపల P అనే ట్యాగ్ ఎక్కడన్నా ఉన్నా అది తీసుకుంటుంది. సో ఎలిమెంట్ ట్యాగ్ అనేది ఇలా ఉంటుంది. ప్రీవియస్గా మనం ఎలిమెంట్ సెలెక్టర్ గురించి చూసాము. క్లాస్ సెలెక్టర్ గురించి చూద్దాం. క్లాస్ అనేదానికి బిఫోర్ దట్ నేను ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఉంది కదా, దాన్ని తీసేసి మళ్ళీ క్రియేట్ చేస్తాను. పారాగ్రాఫ్ క్రియేట్ చేశాను అండ్ దీంట్లో ఒక టెక్స్ట్, నాకు ర్యాండమ్ టెక్స్ట్ కోసం నేను టెక్స్ట్ ఇచ్చాను. విజువల్ స్టూడియో కోడ్లో ర్యాండమ్గా ఒక టెక్స్ట్ ఏదైనా కావాలి అనుకుంటే లోరియమ్ అని టైప్ చేసి ట్యాప్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఒక ర్యాండమ్ టెక్స్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో నేను దీంట్లో క్లాస్ సెలెక్టర్ అన్నాను కాబట్టి క్లాస్ అని ఒక యాట్రిబ్యూట్ తీసుకున్నాను అండ్ ఆ యాట్రిబ్యూట్ లోపల ఒక వాల్యూ ఇవ్వచ్చు. రెడ్ ఇచ్చాను అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఇది CSS ఫైల్ లోపల నేను డాట్ రెడ్ ఇచ్చా, దాని తర్వాత కలర్ రెడ్ ఇచ్చా. దెన్ HTML ని నేను రైజర్తో ఓపెన్ చేస్తున్నా, అది ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు సింగిల్ క్లాస్ ఇచ్చి ఇలా ఇచ్చాను. సేమ్ అలానే వెల్లో అని చెప్తున్నా, దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ యాష్ కలర్ వెల్లో ఇచ్చాను. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ కలర్ ఇచ్చాను కదా, ఇది దీనికి అప్లై అవ్వాలి అనుకుంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అంటే క్లాసెస్లో 2-3 నేమ్స్ కూడా ఇవ్వచ్చు. సో సింగిల్ నేమ్తో మనం ఆల్రెడీ స్టైల్ చేసాము. సింగిల్ నేమ్ రెడ్ అనే దాన్ని తీసుకొని ఆల్రెడీ ఒకదాన్ని మనం ఇలా స్టైల్ చేసి టెక్స్ట్ కలర్ని మనకు రెడ్ కలర్లోకి చేంజ్ చేసుకున్నాం. దాని తర్వాత నేను ఇప్పుడు దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కలర్ వెల్లో చేంజ్ చేయాలనుకుంటున్నా. సో ఇది వెల్లో చేంజ్ చేయాలనుకుంటే దీంట్లోనే రెడ్ అని ఇచ్చాను కదా, స్పేస్ క్లిక్ చేసి ఇక్కడ వెల్లో అని ఇచ్చాను కదా, నేను కాపీ చేసుకుంటున్నా. ఓకే, దాని తర్వాత ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇప్పటికి వెళ్ళి చూస్తే మనకు బ్యాక్గ్రౌండ్ వెల్లో వచ్చి ఉంటుంది. సో ఇక్కడ ఇట్లా నాకు ఎన్ని పారాగ్రాఫ్స్ ట్యాగ్స్ ఉన్నా కూడా అన్ని దాంట్లలో క్లాస్ అనే యాట్రిబ్యూట్ తీసుకున్నట్లయితే ఇక్కడ నేను గ్రీన్ ఇచ్చా, కలర్ గ్రీన్. సో నేను కొన్ని కలర్స్ ఇచ్చాను. ఇక్కడ ఉన్న దాంట్లో నేను క్లాస్ అనే దానికి పింక్ అని టైప్ చేస్తే ఇక్కడ పింక్ చేంజ్ అయింది. ఒకవేళ ఇక్కడ గ్రీన్ అని టైప్ చేస్తే గ్రీన్ కలర్లోకి చేంజ్ అయింది. ఎలా చేంజ్ అవుతుందంటే నేను ఆల్రెడీ ఇక్కడ ఉన్న క్లాసెస్ ఏదైతే ఉన్నాయో వాటికి నేను ఆల్రెడీ కలర్స్ అనే ప్రాపర్టీ యూస్ చేసి వాటికి నేను ప్రాపర్టీ వాల్యూస్ ఇచ్చాను. సో ఆ క్లాస్ నేమ్ని మన ఏదైతే HTML లోపల మనం యూజ్ చేస్తామో దానికి రిగార్డింగ్గా బంచ్లో అంటే ఇక్కడ వ్రాప్ అయింది కదా, వీటి లోపల ఉన్న స్టైల్స్ అప్లై అవుతాయి. ఈ నేమ్తో మనం HTML లోపల క్లాస్ అండ్ నేమ్ అనేది యూస్ చేస్తే. ఇంకా పర్పుల్ అన్నాను కదా, ఇప్పుడు పుప్పుల్ అని టైప్ చేశాను. పర్పుల్ అయితే స్టైల్ అనేది అప్లై అవ్వదు. సో మనకు ఇక్కడ ఏదైతే ఉందో అంటే నేమ్ ఏదైతే ఉందో సేమ్ అదే ఇక్కడ నేమ్ మ్యాచ్ అవ్వాలి. సో ఇప్పుడు వెళ్ళి చూస్తే మనకి ఇక్కడ పర్పుల్ కలర్ చేంజ్ అయ్యింది. అండ్ ఇప్పుడు ఈ పర్పుల్కి అలాగే నేను ఇక్కడ వెల్లో అని ఇచ్చాను కదా, సేమ్ అదే విధంగా ఇంకో క్లాస్ కూడా ఇస్తున్నాను, ఇంకో క్లాస్ నేమ్. సో వెల్లో చేంజ్ అయింది. సో ఇలా స్పేస్ ఇచ్చాము అంటే దాని తర్వాత వచ్చేది ఇంకో క్లాస్ నేమ్ కిందకి తీసుకుంటుంది. అండ్ ఇదొక క్లాస్, స్పేస్ ఇచ్చాము, దాని తర్వాత మళ్ళీ ఇంకో క్లాస్ ఇచ్చాము, స్పేస్, దాని తర్వాత ఇంకో క్లాస్. సో వెల్లో టైప్ చేస్తే వెల్లో వచ్చింది, దీనికి వెల్లో టైప్ చేస్తే వెల్లో వచ్చింది. సో ఈ విధంగా క్లాస్ అనేది యూజ్ చేస్తాము. మనం ఎమిట్ టూల్ ఎలా యూజ్ చేస్తాము అంటే మనం క్లాస్ అనే దానికి డాట్ పెట్టి స్టైల్ చేస్తాం కదా. సో డాట్ రెడ్ అండ్ ఇన్లైన్ CSSలో నేను ఊరికనే హైట్ పెట్టిస్తున్నా.
హైట్ 500 పిక్సెల్స్, విడ్త్ 500 పిక్సెల్స్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి చూస్తే ఏం లేదు, ఎందుకు లేదు అంటే రెడ్ అనే దాంట్లో ఇప్పుడు వచ్చింది, వచ్చింది. ఓకే, ఇవి సెలెక్టర్స్. సో ఇప్పుడు ఎలా అయితే మనం క్లాస్ అనేదంతా యూజ్ చేసాము, సేమ్ అలానే ఐడి సెలెక్టర్ ఉంటుంది. సో ఇది ఐడి సెలెక్టర్. ఐడికి మనం అందుకని దీన్ని కమెంట్ చేస్తాం. ఐడికి మనం ఏం యూజ్ చేస్తామంటే హ్యాష్ యూజ్ చేసి, అండ్ హ్యాష్ కన్నా ముందు మనం ఒక నేమ్ ఇస్తాం. ఏదైతే ఐడి నేమ్ అయితే ఇక్కడ ఏదైతే ఉందో, ఇక్కడ రెడ్ అనే ఐడి ఉంది కదా, సో దానికి హ్యాష్ రెడ్ అని ఇచ్చాను. ఇక్కడున్న ప్రాపర్టీస్ తీసుకుంటాను నేను. సో బ్యాక్గ్రౌండ్ వెల్లో అని ఇచ్చాను, వెల్లో. ఓకే, రెడ్ అనేసి రెడ్. సో ఇది ఐడి సెలెక్టర్, ఎలిమెంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు రెడ్. సో ఇక్కడ ఏదైతే నేమ్ ఉందో అదే నేమ్ మనకి ఇక్కడ లోపల, ఇది ఒక ఎలిమెంట్ కదా, దీని లోపల ఐడికి ఒక నేమ్ ఇచ్చాము. సో అదే నేము మనకు అక్కడ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయితే ఈ స్టైల్స్ అనేవి దానికి అప్లై అవుతాయి. ఐడి సెలెక్టర్ ఇంతే దీంట్లో. సో ఇలా సెలెక్టర్స్ని తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే div1 ఎలిమెంట్కి బ్లూ అనే క్లాస్ ఉంటేనే ఈ స్టైల్ అప్లై అవుతుంది. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటే నేను మళ్ళీ చెప్తాను చూడండి. ఇది ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ అండ్ దీనికి ఒక ఐడి ఉంది, బ్లూ అనే నేమ్తో ఐడి ఉంది. ఇదొక div ట్యాగ్, దానికి క్లాస్ అనే అట్రిబ్యూట్తో మనకు రెడ్ అనే వాల్యూ ఇచ్చాము. సో div1 ఎలిమెంట్ రెడ్ అనే క్లాస్తో ఇక్కడ ఒకటి ఉంది. కానీ నేను CSSలో ఏం చెప్తున్నాను ఇది చేద్దాం, మీకు కన్ఫ్యూజ్ లేకుండా చేస్తా. సో div1 ఎలిమెంట్కి బ్లూ అనే ఐడితో మ్యాచ్ అయితే ఇక్కడ ఇలా వస్తుంది. div1 ఎలిమెంట్లలో మనకు బ్లూ అనే ఐడితో ఏం లేదు కదా. ఈవెన్ ఇక్కడ నేను రెడ్ అని టైప్ చేసిన, ఇక్కడ ఈవెన్ నేను బ్లూ అని టైప్ చేసిన, నాకు ఇక్కడ స్టైల్స్ ఏం వర్క్ అవ్వవు. బట్ ఇక్కడ నేను పీ టైప్ చేస్తున్నా, ఎందుకంటే ఇక్కడ ఇది ఒక పేరాగ్రాఫ్, ఆ పేరాగ్రాఫ్కి బ్లూ అనే ఐడి ఉంది. సో నేను పారాగ్రాఫ్లో బ్లూ అనే ఐడితో ఇలా ఉంటే ఈ స్టైల్ అప్లై అవ్వాలి అంటున్నా. సో నాకు ఇక్కడ అప్లై అయ్యింది. అండ్ కలర్ గ్రీన్ ఇచ్చాను. మీకు ఇక్కడ చూస్తే పారాగ్రాఫ్ అనేది మ్యాచ్ అయింది కాబట్టి, సో ఇది 500 పిక్సెల్ హైట్, 500 పిక్సెల్ విడ్త్, అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్, అండ్ టెక్స్ట్ కలర్ వచ్చి గ్రీన్. సో స్టైల్స్ అనేది అప్లై అయ్యింది. ఈ విధంగా కూడా ఇస్తారు. ఇది కూడా ఒక సెలెక్టరే, ఐడి సెలెక్టర్ అండ్ క్లాస్ సెలెక్టర్ విత్ ఎలిమెంట్తో. అండ్ ఇంకొకటి ఏంటంటే కాంపౌండ్ సెలెక్టర్ ఉంటుంది. ఇందాక నీకు మల్టిపుల్ సెలెక్టర్స్ చెప్పాను, అంటే మల్టిపుల్ క్లాసెస్ చెప్పాను కదా, లైక్ div డాట్ రెడ్ డాట్ బ్లూ ఇస్తే చూసారా 2 నేమ్స్ వచ్చి రెడ్ అని అండ్ బ్లూ అని, అండ్ లోరియన్ టైప్ చేస్తాను. సో నాకు ఒక ర్యాండమ్ టెక్స్ట్ జనరేట్ అయింది. ఇప్పుడు రెడ్ అండ్ బ్లూ అన్నాను కదా, నాకు టెక్స్ట్ కలర్ రెడ్ కావాలి అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ కావాలి, అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ. సో సెట్. ఇప్పుడు వెళ్ళి చూస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అండ్ టెక్స్ట్ కలర్ రెడ్ వచ్చింది. సో ఇలా టూ క్లాసెస్ ఉంటాయి కదా, సింగిల్ ఎలిమెంట్కి 2 క్లాసెస్ ఉన్న దానికి మనం స్పేస్ ఏమి ఇవ్వకుండా blue.red అని ఇచ్చాను కదా. సేమ్ అలాగే మీ ఇష్టం, ఒకవేళ మీరు మీ నేమ్ కావాలన్నా మీ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఎగ్జాంపుల్కి చందు బిందు వాళ్ళు ఏమైనా ఫ్రెండ్స్ ఏం కాదు, ఊరికేనే సింక్లో ఏదో కొట్టా. సో ఇదే నేమ్స్తో నేను ఇక్కడ చూస్తే స్టైల్స్ ఏమో వర్క్ అయ్యిండో. అండ్ 2 కన్ఫామ్గా అయితే ఉండాలి, అంటే 2 నేమ్స్ కన్ఫామ్గా మ్యాచ్ అయితేనే ఉండాలి. అంటే ఇప్పుడు నేనేమంటున్నాను అంటే ఇక్కడ చందు బిందు 2 ఉన్నాయి కదా, నేను చందు బిందు అని చెప్పి స్టైల్స్ తీసుకొని ఇక్కడ ఇచ్చాను. చందు మ్యాచ్ అయింది కదా, ఇక్కడ బిందు అనేది మ్యాచ్ అవ్వకపోతే స్టైల్ అనేది అప్లై అవ్వదు. సో ఇక్కడ ఏవైతే 2 నేమ్స్ ఉన్నాయో 2 నేమ్స్ మనకు మ్యాచ్ అవ్వాలి, 2వే కాదండి ఇంకా ఇందు. ఓకే, ఇక్కడికి వెళ్తే స్టైల్స్ అనేవి ఇంకా స్టిల్ అప్లై అయి ఉంటాయి. ఓకే, ఒకవేళ ఇక్కడ ఇందు వరకు ఇచ్చాను కదా, ఇక్కడ ఇందు డిలీట్ చేస్తున్నా, నాకు స్టైల్స్ వర్క్ అవ్వు. ఓకే, స్టైల్ షీట్లో మనకి ఇక్కడ 3 నేమ్స్ ఇచ్చాము, ఆ 3 నేమ్స్ కన్ఫామ్గా ఇక్కడ క్లాస్ లోపల మనకు మ్యాచ్ అవ్వాలి. ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ మౌస్ని హోవర్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కనిపిస్తుందా, ఎలిమెంట్, క్లాస్, చందు, బిందు, ఇందు, ఇట్లా 3 నేమ్స్ ఉన్న మ్యాచ్ అయినప్పుడు మాత్రమే ఇక్కడ ఉన్న స్టైల్స్ అనేవి అప్లై అవుతాయి. ఇది ఒక కాంపౌండ్ టైప్ ఆఫ్ సెలెక్టర్ అండి. ఇప్పుడు సింపుల్ కాంబినేటర్ అనేది చెప్తాను. అంటే లైక్ ఇక్కడ నాకు div ఉంది, నెక్స్ట్ ఒక p ట్యాగ్ ఉంది, నాకు ఒక h ఎలిమెంట్ ఉంది. ఓకే, రెడ్ ఈజ్ ఏ ప్రోగ్రామర్, రెడ్ ఈజ్ ఏ గుడ్ బాయ్ అని ఇచ్చాను. అండ్ h2 ఉంది.
చందు ఈజ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ వాసు. ఇప్పుడు నేను ప్రతి ఎలిమెంట్ని తీసుకొని నేను స్టైల్ చేయాలనుకుంటున్నా. లైక్ ఇప్పుడు నాకు డివ్ కావాలి. డివ్ గ్రీన్ ఇచ్చాను. సో డివ్ అనే దానికి వచ్చింది. సో నాకు ఇప్పుడు డివ్కే కాదు మిగతా ఎలిమెంట్స్కి కూడా నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ కావాలి. కామా యూస్ చేసి ఇది పారాగ్రాఫే కదా, ఇది డివ్ ఎలిమెంట్, ఇది పారాగ్రాఫ్, ఇది H1, ఇది H2. ఈ ఎలిమెంట్ అనేది పారాగ్రాఫ్. సో నేను ఇక్కడ P టైప్ చేస్తాను. సో దీనికి కూడా పారాగ్రాఫ్ కూడా గ్రీన్ వచ్చింది. దెన్ నేను H1 కూడా తీసుకుంటాను. H1 కూడా పారాగ్రాఫ్ అలా వచ్చింది. కామా యూస్ చేసి నెక్స్ట్ H2 యూస్ చేసా. H2 కూడా వచ్చింది. సో ఎలిమెంట్ అనేది అక్కడ మ్యాచ్ అవ్వాలి. కామా యూస్ చేసి దాని తర్వాత ఎలిమెంట్ నేమ్ టైప్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఎలిమెంట్స్ వరకు చెప్పాను కదా. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ కూడా యూస్ చేయొచ్చు. ఓకే, డివ్ అనేది ఆల్రెడీ చందు అనేది వచ్చి డివ్ కదా మనకు ఆల్రెడీ ఉండేది. సో దీనికి కూడా వచ్చింది. సో మనకు చందు అనే నేమ్ వచ్చి ఇక్కడ కూడా ఉంది కదా, ఇది కాంబినేటర్స్ అనమాట. సో ఇది ఎలిమెంటే, ఇది ఎలిమెంటే, ఇది క్లాస్. దెన్ ఒక ఐడి తీసుకొని చూపిస్తా. ఐడి H1 అనేది పెద్ద ఎలిమెంట్ కాబట్టి పెద్దగా కనిపిస్తుంది కాబట్టి నేను బిగ్ మ్యాన్ అని టైప్ చేస్తాను. దెన్ హ్యాష్ యూస్ చేసి బిగ్ మ్యాన్ అనే క్లాస్ ఐడి నేమ్ ఇచ్చాను. సో నాకు ఇక్కడ కూడా వర్క్ అవుతుంది. ఇవి బేసిక్ సెలెక్టర్స్. వీటితో బేసిక్ సెలెక్టర్స్ అయిపోయింది. దెన్ దాని తర్వాత మనకు కాంబినేటర్స్ వస్తాయి. అంతకన్నా ముందు మనకి ఇక్కడ ఉన్న దాన్ని నేను కామెంట్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ కాంబినేటర్స్. డిసెండ్ కాంబినేటర్ అంటే డివ్ లోపల నాకు ఒక పారాగ్రాఫ్ ఉంది. అండ్ పారాగ్రాఫ్ 2 పారాగ్రాఫ్లు ఉన్నాయి నాకు. అండ్ H3 ఒక ఎలిమెంట్ ఉంది. సో ఒక డివ్ లోపలనే ఇన్ని ఉన్నాయి. అండ్ డివ్కి ఒక క్లాస్ నేమ్ కూడా ఇస్తున్నా. ఓకే, రెడ్డి అనే క్లాస్ నేమ్ ఇచ్చాను. అండ్ లోరియో వదిలే. టెక్స్ట్ చాలా పెద్దగా జనరేట్ అవుతుంది దాంట్లో. para1 హెడింగ్ 3 అంటే H3 కదా, హెడింగ్ 3 అని ఇచ్చాను. ఓకే, para1 para2 హెడింగ్ 3 3 ఉన్నాయి. ఓకే బ్రౌన్ ఇచ్చాను. సో నాకు డివ్ అనే ఎలిమెంట్ మొత్తం బ్రౌన్ అయింది. సో నేను ఇప్పుడు ఇక్కడ డివ్ అనే ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు మనం డిసెండెంట్ కాంబినేటర్ గురించి మాట్లాడుతున్నాం. సో జస్ట్ ఒక స్పేస్ ఇచ్చాను. ఇంతకుముందు మనం స్పేస్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ కామా యూస్ చేసి ఒక కాంబినేటర్ని ఏమో చూపించాను. దాన్ని ఇప్పుడు నేను డివ్ తర్వాత ఒక స్పేస్ యూస్ చేసి P టైప్ చేస్తున్నా. సో డివ్ లోపల P అనే ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని దాంట్లోకి ఈ కలర్ అనేది అప్లై, ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ బ్రౌన్ అనేది ఇచ్చాను కదా, ఆ కలర్ మొత్తం అప్లై అవుతుంది. దెన్ H3 ఉంది. ఓకే, H1 అని నాకు ఇన్సైడ్ ద పేరా అని చెప్పే దాంట్లో ఒకటి ఉంది. P తీసుకున్నా రెండిట్లో. దాని తర్వాత మళ్ళీ స్పేస్ ఇచ్చాను. స్పేస్ ఇచ్చిన తర్వాత H1 ఎలిమెంట్ ఉంది కదా, H1 ఎలిమెంట్ తీసుకున్నాను. ఓకే, నేను H1 కదా తీసుకుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ బాడీ అనే ట్యాగ్ ఉంది కదా, ఈ బాడీ అనే ట్యాగ్కి చైల్డ్ వచ్చి డామ్ అంటారు. డివ్ అనే ఎలిమెంట్ వచ్చి బాడీకి ఒక చైల్డ్ అనమాట. అదే చైల్డ్ ఏదైతే డివ్ ఉందో ఆ డివ్కి 2 చిల్డ్రన్స్ ఉన్నాయి. అండ్ P అండ్ P 2 P'లు ఉన్నాయి. సో ఈ 2 వచ్చి డివ్ ఒక చిల్డ్రన్స్ అనమాట. అండ్ ఈ చిల్డ్రన్లో మళ్ళీ ఇంకో చైల్డ్ ఉంది. ఇది H2 అనేది సెకండ్ Pకి ఇది H2 అనేది చైల్డ్ అనమాట. బట్ ఈ 2 ఉన్నాయి కదా, ఈ 2 P'లు వచ్చి సిబ్లింగ్స్ అనమాట. ఓకే, మళ్ళీ అర్థం కావడానికి మళ్ళీ చెప్తున్నా. పేరెంట్ అండ్ చిల్డ్రన్స్ అండ్ సిబ్లింగ్స్ అండ్ చిల్డ్రన్. ఓకే, డివ్ ఎలిమెంట్ ఒక ఈ 2 వచ్చి చిల్డ్రన్స్ అండ్ ఈ 2 వచ్చి సిబ్లింగ్స్ అనమాట, ఒకరికొకరు సిబ్లింగ్స్. అండ్ వీళ్ళల్లో ఒకరికి మళ్ళీ చైల్డ్. ఓకే, అర్థమైంది అనుకుంటా డామ్ అనేది. సో నాకు ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది కదా, ఇప్పుడు డివ్ అండ్ గ్రేటర్ దాన్ సింబల్ ఉంటుంది, గ్రేటర్ దాన్ సింబల్ అండ్ P అండ్ ఓపెన్ చేసిన తర్వాత మన స్టైల్స్ అనేవి స్టార్ట్ చేస్తాం.
లైక్ డివ్ లోపల పారాగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పారాగ్రాఫ్స్ అనే దాంట్లోకి సో ఇలా 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి కాబట్టి మనకు 2 పారాగ్రాఫ్స్ని సెలెక్ట్ చేసుకొని మనకు ఇలా విత్ హైట్తో నేను ఇలా కొన్ని స్టైల్స్ ఇచ్చాను అండ్ కలర్ వచ్చి చాక్లెట్ ఇచ్చాను. సో మనకి ఇలా 2 అనేటివి వచ్చాయి. 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి కదా, 2 పారాగ్రాఫ్స్ వచ్చాయి విత్ కలర్తో. ఓకే, ఇది ఒక డైరెక్ట్ చైల్డ్ కాంబినేటర్. ఓకే, డైరెక్ట్ చైల్డ్ కాంబినేటర్ ఇది. అడ్జసెంట్ సిబ్లింగ్ అంటే ఇందాక సిబ్లింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, సో ఆ సిబ్లింగ్ని స్టైల్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు డివ్1 ఎలిమెంట్లో పారాగ్రాఫ్ ఉంది అండ్ ఆ పారాగ్రాఫ్ వచ్చి ఏ నేమ్తో ఉంది, రెడ్ అనే నేమ్తో ఉంది. ఓకే బ్రో, వర్క్ అవ్వట్లేదు బ్రో, నాకు రావట్లేదా లేకపోతే చదువుకొని వేస్ట్ నేను. స్టైల్ ఏం అప్లై కాలే కదా. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు అప్లై ఇక్కడ డివ్ ప్లస్ రెడ్ అని ఇచ్చాయి కదా, ఇది ఒక అడ్జసెంట్ సిబ్లింగ్ అనమాట, సిబ్లింగ్ సెలెక్టర్. డివ్ అనేది చైల్డ్ ఆఫ్ బాడీ కదా, సో పి అనేది కూడా చైల్డ్ ఆఫ్ బాడీ అండ్ డివ్1 పారాగ్రాఫ్స్ ఆర్ సిబ్లింగ్స్. సో దీని తర్వాత వచ్చేది పి. సో ఒకవేళ నేను 2 or 3 times నేను డూప్లికేట్ చేశాను. ఇప్పుడు నాకు పారాగ్రాఫ్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 పారాగ్రాఫ్స్ బాడీకి చిల్డ్రన్ లాగా ఉన్నాయి అండ్ 1 పారాగ్రాఫ్ వచ్చి డివ్ ఎలిమెంట్కి చిల్డ్రన్ లాగా ఉంది. సో ఇక్కడ నేను డివ్ అనేది సెలెక్ట్ చేసుకున్నా, సో అప్పుడు డివ్ సెలెక్ట్ అయింది. దాని తర్వాత ప్లస్ రెడ్ అని ఇచ్చా, దాని తర్వాత రెడ్ అనే ఎలిమెంట్తో ఇది ఉంది. సో నెక్స్ట్ పారాగ్రాఫ్, దాని తర్వాత నెక్స్ట్ ఉన్న ఏదైతే ఇది ఉందో ఇది మాత్రమే స్టైల్ అవుతుంది. లైక్ ఇంకా మీకు అర్థం కావాలనుకుంటే నేను తీసేస్తే, ఇక్కడ తీసేస్తే ఓకే, డివ్ తర్వాత మనకు పారాగ్రాఫ్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 ఉన్నాయి. 3 ఉన్నా కూడా దాని అడ్జసెంట్, దాని ఆనుకొని ఉన్న ఫస్ట్ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో అది మాత్రమే స్టైల్ అవుతుంది. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వక ఇక్కడ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడ చూసి ఈ అవుట్పుట్ని చూసి మీకు ఓకే, ఇది పేరు డివ్లో ఉన్నవి, ఇంక బయట ఉన్నవి. ఓకే, అడ్జసెంట్ దానికి మాత్రమే అవుతుంది. సో దానికి ఎలిమెంట్ అండ్ ప్లస్ అండ్ ఎలిమెంట్, సో సెలెక్టర్ ప్లస్ సెలెక్టర్ అనమాట. ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, క్లాస్ యూజ్ చేయొచ్చు, ఐడి యూజ్ చేయొచ్చు, ఏదైనా యూజ్ చేయొచ్చు. ఓకే, దాని తర్వాత జనరల్ సిబ్లింగ్. జనరల్ సిబ్లింగ్ అంటే ఇప్పుడు ఒక ఎలిమెంట్ మాత్రమే స్టైల్ అయింది కదా, అంటే డివ్ తర్వాత ఉన్న ఒక్క పారాగ్రాఫ్ మాత్రమే స్టైల్ అయింది కదా, దీనికి ఈ సింబల్ యూజ్ చేసి డివ్ తర్వాత ఉన్న అన్ని ఎలిమెంట్స్ మనకు స్టైల్ అవుతాయి. సో ఈ సింబల్ కీబోర్డ్లో
వన్ పక్కన ఎస్కేప్కి వన్ పక్కన ఇక్కడ ఉంటుంది. మీకు ఇక్కడ చూపిస్తున్నాను, అక్కడ స్క్రీన్ షాట్ వేస్తున్నాను చూడండి, సింబల్ కీబోర్డ్ పైన అక్కడ బ్లింక్ అక్కడ ఉంటుంది. సో ఇది జనరల్ సిబ్లింగ్ అంటారు. ఓకే, సో వీటితో కాంబినేటర్స్ అయిపోయాయి. సో ఏమైనా డౌట్ ఉన్నా మీకు ఇక్కడ కనిపిస్తున్న గ్రూప్లోకి వచ్చి, ఇక్కడ కనిపిస్తున్న ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో వచ్చి మెసేజ్ చేస్తే నేను వెంటనే రిప్లై ఇస్తాను. అండ్ కాంబినేటర్స్ ఇవి. నెక్స్ట్ మనకు సుడో క్లాసెస్ ఉంటాయి. సుడో క్లాసెస్ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ వస్తుంది మీకు కూడా. ఓకే, ఫస్ట్ దీనికన్నా ముందు మీకు ఒక స్టైల్ రాసి ఎగ్జాంపుల్కి చూపిస్తా. ఓకే, ఇలా ఉంది. ఇప్పుడు దీనికి నేను ఓవర్ అనే సుడో తీసుకున్నా అండ్ దీన్ని ఇంకా కొంచెం డార్క్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్లిక్ మీన్ ఉంది కదా, సో నేను దానిపైకి మౌస్ తీసుకుపోతున్నా. కలర్ చేంజ్ అయింది, కలర్ చేంజ్ అవుతుంది. ఓకే ఓకే, మౌస్ దీనిపైకి తీసుకుపోతే కలర్ చేంజ్ అవుతుంది. సో ఇది ఎలా జరుగుతుందంటే, హోవర్ అనేది అంటే ఏదైనా మౌస్ని ఏదానిపైన తీసుకుపోయి ఇలా ఉంచితే ఎలిమెంట్ పైన దాన్ని హోవర్ అంటారు. హోవర్ అనే దాన్ని యూజ్ చేసి మనం ఇలా యానిమేషన్ క్రియేట్ చేయొచ్చు. ఓకే ఓకే, ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, మౌస్ దానిపైకి తీసుకుపోతే అది మాయమవుతుంది. సో ఇలాంటివి హోవర్ అనే ఎఫెక్ట్ సుడో క్లాస్ యూజ్ చేసి చేయొచ్చు. ఓకే, హోవర్ దెన్ ఓవర్ తీసేస్తున్నా. డివ్ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఉంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఇచ్చాను, గ్రీన్లోకి చేంజ్ అయింది. బట్ నేను ఇక్కడ ఇంకో సుడో క్లాస్ యూజ్ చేస్తున్నా, యాక్టివ్ అని. సో నేను మౌస్ని ఏదైతే క్లిక్ చేస్తున్నా, అంటే క్లిక్ చేసిన మౌస్ని హోల్డ్ చేసుకొని పట్టుకున్నంతసేపు అది కలర్ చేంజ్ అయి ఉంటుంది. రిలీజ్ చేయగానే రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది. మరి గమనించండి సౌండ్తో పాటు. సో యాక్టివ్ అనే సుడోని యూజ్ చేస్తే మనకు ఇలా వస్తుంది. అది యాక్టివ్లో అంటే మనం హోల్డ్ చేసి పట్టుకున్నప్పుడు అది యాక్టివ్లో ఉంటుంది. యాక్టివ్లో ఉన్నంతసేపు మనకి ఇలా వస్తుంది. ఓకే, విజిటెడ్ అని ఇచ్చాను. విజిటెడ్ యాంకర్కి ఇస్తాము. ఓకే, ఇది ఒక లింక్, బట్ నేను దానికి ఉన్న స్టైల్స్ అనేవి రిమూవ్ చేశాను. సో ఈ లింక్ని మనం ఇంకా విజిట్ కాలేదు కాబట్టి రెడ్ కలర్లో ఉంది. సో ఇక్కడ రెడ్ ఇచ్చాను చెప్పి రెడ్ రాలేదు. ఒకవేళ నేను గ్రీన్ ఇచ్చిన కేఓయో అని ఇచ్చాను. ఓకే, అయినా రెడ్ కలర్లోనే ఉంది. ఎప్పుడైతే నేను దీనిపైన క్లిక్ చేస్తాను, విజిట్ అయిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది. ఓకే, విజిటెడ్ అది యాక్టివ్ చూపించాను, ఓవర్ చూపించాను. దాని తర్వాత ఓకే 1 2 3 4 పేరాస్ ఉన్నాయి.
మొత్తం 4 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. సో ఈ 4 పారాగ్రాఫ్స్ డివ్ అనే దాంట్లో ఉన్నాయి. సో ఈ 4 దాంట్లలో ఇది డివ్కి ఫస్ట్ చైల్డ్, సెకండ్ చైల్డ్, థర్డ్ చైల్డ్, ఫోర్త్ చైల్డ్. అండ్ నేను ఇక్కడ నెంబర్ 1 ఇచ్చాను కాబట్టి ఫస్ట్ చైల్డ్ సెలెక్ట్ అయ్యి, సో ఇక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం మనకు అప్పర్ కేస్లోకి చేంజ్ అయ్యింది, క్యాపిటల్ ఎస్లోకి వెళ్ళింది. ఓకే, ఇన్ కేస్ నేను ఇక్కడ 2 చేంజ్ చేస్తే సెకండ్ చేంజ్ అవుతుంది, ఒకవేళ 3 చేంజ్ చేస్తే థర్డ్ ఎలిమెంట్ స్టైల్ సేవ్ అవుతాయి, అండ్ 4 చేస్తే ఫోర్త్ దానికి చేంజ్ అలా అవుతుంది. సో ఇలానే nth లాస్ట్ చైల్డ్ అని ఉంది కదా, సో లాస్ట్ నుంచి 1 ఇది, అండ్ లాస్ట్ నుంచి సెకండ్ ఇది, అండ్ లాస్ట్ నుంచి థర్డ్ ఇది, అండ్ లాస్ట్ నుంచి ఫోర్త్ ఇది. సో nth లాస్ట్ చైల్డ్ అనేది యూజ్ చేస్తే వెనకాల నుంచి రివర్స్లో మనకు కౌంట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ చైల్డ్, ఓకే ఫస్ట్ చైల్డ్ మాత్రమే వస్తుంది. లాస్ట్ చైల్డ్. సో ఇవి ఉన్నాయి చైల్డ్స్ సెలెక్ట్ చేసుకోవడంలో. nth చైల్డ్, nth లాస్ట్ చైల్డ్, ఫస్ట్ చైల్డ్, లాస్ట్ చైల్డ్, అంతే. ఓకే, ఇప్పుడు ఫస్ట్ లెటర్, వీటిల్లో కూడా కాంబైన్గా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ చైల్డ్, ఓకే ఫస్ట్ చైల్డ్ మాత్రం సైజు ఇంక్రీజ్ అయింది. అందులో ఫస్ట్ చైల్డ్ సెలెక్ట్ చేసుకుంది, పి అనే దాంట్లో ఫస్ట్ చైల్డ్ తీసుకునింది. ఇక్కడ 4 ఉన్నాయి కదా, 4 ఇట్లా ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకుంది. అండ్ ఫస్ట్ దానికి మళ్ళీ మనం ఫస్ట్ లెటర్ అని ఇంకో సుడో యూజ్ చేస్తాం. సో మనకు ఇక్కడ ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్గా వచ్చింది. ఓకే, ఇంకా అంటే నెక్స్ట్ ఇంకొకటి ఫస్ట్ లైన్ అని ఉంటుంది. ఇక్కడ ఏదైతే నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిందో ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే బేఆర్ అనే ట్యాగ్ యూజ్ చేస్తున్నా. సో బ్రేక్ అనేది అవుతుంది. సో ఇక్కడికి టెక్స్ట్ అనేది బ్రేక్ అయ్యి కింద లైన్లోకి వచ్చింది. సో దానికి నేనేం చేస్తాను అంటే పే తీసుకున్నా, పేలో ఫస్ట్ చైల్డ్ సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ ఫస్ట్ చైల్డ్లో ఫస్ట్ లైన్, ఓకే చూసారా, ఫస్ట్ లైన్ మాత్రమే మనకు బ్లూ కలర్లోకి చేంజ్ అయ్యింది. సో ఆ విధంగా సుడో క్లాస్ యూజ్ చేయొచ్చు. అండ్ ఇంతకుముందు 4 ఉన్నాయి కదా, వాటిలలో nth చైల్డ్ చెప్పాను కదా, nth చైల్డ్లో మనం ఇంకా కొన్ని స్టాండ్లో చేయొచ్చు. ఓకే ఫస్ట్ లైన్ వరకు ఇక్కడ చెప్పా.
nth చైల్డ్లలో ఈవెన్గా ఉన్న అన్నీ ఇలా అవుతాయి. సో ఈవెన్లో ఉన్నటివి కలర్ స్టైల్స్ అప్లై అవుతాయి. ఒకవేళ ఆడ్ ఇస్తే ఆడ్లో ఉన్నటివి చేంజ్ అవుతాయి. దెన్ n+3 ఓకే. ఆ n ప్లేస్లో మనం 1 ఇచ్చుకో. n+3 అంటే n తర్వాత n+3 ఓకే. n+3 అంటే n+3 ఓకే. సెకండ్ నుంచి మిగతా అన్నీ సెలెక్ట్ అవుతాయి. -n+2 అంటే సెకండ్ పైన అన్నీ సెలెక్ట్ అవుతాయి అండ్ వాటికి స్టైల్స్ అనేవి కూడా అప్లై అవుతాయి. 3n అంటే థర్డ్ వన్. 4n అంటే ఫోర్త్ వన్. 1n అంటే 2n అంటే సెకండ్ వన్. సో వీటిపైన మీకు ఒక టేబుల్ ఇస్తాను nth చైల్డ్ పైన. ఆ టేబుల్ చూసి మీకు కొంచెం అర్థమవుతుంది. ఓకే. అండ్ ఇంకొకటి లాస్ట్ ఆఫ్ టైప్ అనే ఒక సుడు ఉంటుంది. లైక్ ఇక్కడ పి 4 ఉన్నాయి కదా. అండ్ ఇక్కడ తర్వాత నేను H3 తీసుకుంటున్నాను, H1 తీసుకున్నాను హెడ్డింగ్. అండ్ H3 తీసుకుంటున్నా. హెడ్ 3 అని ఇచ్చా. వీటి అవుట్పుట్ ఇలా ఉంది. అండ్ పారాగ్రాఫ్స్ ఇన్ని అవసరం లేదు, 2 చాలు ఎగ్జాంపుల్కి మాత్రమే. ఈ 2 ఉన్నాయి. అంతకన్నా ముందు ఇక్కడ నేను ఫ్లెక్స్ ఇవి తీసి దొబ్బాలి, లేకపోతే సెంటర్కి వస్తాయి. ఓకే. ఇక్కడ 2 ఉన్నాయి అండ్ ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే P సెలెక్ట్ చేసుకొని లాస్ట్ ఆఫ్ టైప్. ఓకే. ఓకే, లాస్ట్ ఆఫ్ టైప్ అని చెప్పి గ్రీన్ ఇచ్చాను. ఇప్పుడు P అనే అన్ని ఎలిమెంట్లో లాస్ట్ ఆఫ్ టైప్ అని తీసుకున్నాను కదా. ఇప్పుడు 1 2 ఉన్నాయి కదా. నాకు 2 పేరాస్ ఉన్నాయి, పేరా 1 అండ్ పేరా 2. 2 పేరాస్కి లాస్ట్లో ఈ రెండిట్లలో లాస్ట్ ఏది? ఇదే కదా, సెకండ్దే కదా. అంటే పేరాస్ అనేది ఒక టైప్ తీసుకుంటే ఆ టైప్లలో నాకు లాస్ట్ది సెకండ్ది ఏది? P అనేదే కదా నాకు. సో అందుకు నాకు లాస్ట్ ఆఫ్ P. అలాగే ఇప్పుడు ఇంకొక P తీసుకుంటున్నా. ఓకే, సమ్ ర్యాండమ్ టెక్స్ట్ అని ఇచ్చాను. మీరు ప్రీవియస్గా గమనించినట్లయితే ఈ పారాగ్రాఫ్కి మనకు స్టైల్ అప్లై అయ్యింది, బట్ ఇప్పుడు ఇక్కడ అప్లై అయ్యింది. ఇంకో పేరా తీసుకున్నాను అంటే సో నెక్స్ట్ దానికి అంటే వీటిలలో పేరాస్లో ఏదైతే లాస్ట్ ఉంటుందో దానికి మాత్రమే అప్లై అవుతుంది స్టైల్. ఓకే. ఇప్పుడు అలాగే హెడ్డింగ్ తీసుకున్నాం. ఓకే, హెడ్డింగ్లలో మనకు ఒకే సింగిల్ హెడ్డింగే ఉంది. H1 ఎలిమెంట్ సింగిలే ఉంది. సో అందుకని చెప్పి ఫస్ట్ది మనకి ఇలా వచ్చింది. సో ఒకవేళ నాకు ఇవి 2 ఉన్నట్లయితే సేమ్ అంతే, సెకండ్ లాస్ట్ దాంట్లో ఏదైతే లాస్ట్ది ఉంటుందో దానికి అప్లై అవుతాయి. సో లాస్ట్ ఆఫ్ టైప్ అనేది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. అండ్ సుడో క్లాసెస్, సుడో ఎలిమెంట్స్ 2 కలిపి చెప్పేసాను ఇక్కడ. వీటిలలో నెక్స్ట్ మనకు మిగిలింది సెలెక్టర్స్లో యాట్రిబ్యూట్ సెలెక్టర్ ఒకటి. వీటిలలో బిఫోరు, ఆఫ్టరు, ఇంకా కొన్ని సుడోస్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను ఇప్పుడే.
సో ఫస్ట్ మీకు ఒక డివ్ అనే ఎలిమెంట్ లోపలికి మనం వెళ్దాం. ఓకే, డివ్ తీసుకున్నాం, డివ్ తర్వాత బిఫోర్ తీసుకున్నాం, అండ్ డివ్ తర్వాత ఆఫ్టర్ తీసుకున్నాం. సో ఈ మూడు ఒక సెలెక్టర్సే. బిఫోర్ అంటే బిఫోర్ పేస్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్కి టెక్స్ట్ ఆఫ్ డివ్ అని టైప్ చేశాను అండ్ దీని అవుట్పుట్ ఇలా ఉంది. కలర్ రెడ్ ఇచ్చాను. ఓకే, అండ్ కంటెంట్ అనేది కన్ఫామ్గా యూజ్ చేయాలి బిఫోర్కి ఆఫ్టర్కి. ఓకే, ఇక్కడ నాకు డివ్ అనే దాంట్లో టెక్స్ట్ ఆఫ్ డివ్ అని రాశాను అండ్ బిఫోర్లో దిస్ అని రాసి స్పేస్ ఇచ్చాను కంటెంట్కి, అండ్ ఆఫ్టర్లో డివ్ దిస్ ఈజ్ రిటర్న్ అని సంథింగ్ అని ఇచ్చాను. ఓకే, దిస్ ఈజ్ డివ్ విచ్ ఈజ్ రిటర్న్ ఇన్ సిఎస్ఎస్. సో కానీ నేను ఇక్కడ రాసింది మాత్రం దిస్ ఈజ్ ది టెక్స్ట్ ఆఫ్ డివ్ అని రాశాను. సో బిఫోర్ ఆఫ్టర్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్కి బిఫోర్గా ఇది అప్లై అవుతుంది, అండ్ ఆఫ్టర్ అంటే ఏదైతే ప్రజెంట్ కంటెంట్ ఉందో దాని తర్వాత అది అప్లై అవుతుంది. ఎగ్జాంపుల్కి బిఫోర్ ఆఫ్టర్ అనేటివి నేను పైకి కిందకి చేంజ్ చేస్తున్నాను. సో ఆఫ్టర్ రాశాను అండ్ బిఫోర్ రాశాను, బట్ కంటెంట్లో ఏ చేంజెస్ లేవు. ఓకే, సో బిఫోర్ ఆఫ్టర్ ఇవి మెయిన్ మనం యూస్ చేసేటివి. అండ్ ఇప్పుడు యాట్రిబ్యూట్ గురించి మాట్లాడదాం. అండ్ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయా. డైరెక్ట్ ఇక్కడ ఏ ఎలిమెంట్ని కాకుండా సెలెక్షన్ అని టైప్ చేస్తున్నా అండ్ ఓపెన్ చేసి బ్యాక్గ్రౌండ్ యాష్ కలర్ గ్రీన్ ఇచ్చా. సో ఇక్కడ టెక్స్ట్ని ఏదైతే సిఎస్ఎస్లో రాశానో అది మనం సెలెక్ట్ చేసుకోలేము. మీరు గమనించినట్లయితే అసలు టెక్స్ట్ కిందకే చూపించట్లేదు, బట్ ఏదైతే మనము డివ్ లోపల రాసామో అది మాత్రమే మనకు టెక్స్ట్ కిందకి చూపిస్తుంది. ఇప్పుడు గ్రీన్ అని ఇచ్చాం కదా, సో నేను ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుంటే నాకు గ్రీన్ వస్తుంది. అదే ఒకవేళ ఒక ర్యాండమ్ బ్లూ కలర్ ఇచ్చాను, ఆ కలర్ని మన టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్లోకి చేంజ్ అవుతుంది. అలాగే కలర్ రెడ్ అని ఉంది కదా ఆల్రెడీ, సో కలర్ బ్లాక్ ఇచ్చాం. ఒకవేళ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే అది కలర్ బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. సో సెలెక్షన్ అన్ని సుడో ఎలిమెంట్ని తీసుకుంటే. నెక్స్ట్ యాట్రిబ్యూట్ వచ్చి యాట్రిబ్యూట్ సెలెక్టర్స్. ఓకే, అండ్ సుడో ఎలిమెంట్స్లో ఇక్కడే చెప్పేసా. ఓకే, ఇన్పుట్ సబ్మిట్ అని ఉంది. సో ఇన్పుట్లో నేను ఇప్పుడు ఓకే నాకు ఇక్కడ బటన్ వచ్చింది మీకు కనిపించడానికి. సో 500 జూమ్ అయింది. ఓకే, సబ్మిట్ అనేది బటన్ క్రియేట్ చేసా అండ్ ఆ బటన్ క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు దీన్ని నేను స్టైల్ చేయాలనుకుంటున్నా. సో దీని లోపల ఏ క్లాస్ లేదు, ఏం లేదు, కానీ యాట్రిబ్యూట్ యూస్ చేయొచ్చు. ఇన్పుట్ టైప్ అని తీసుకొని నెక్స్ట్ చూసారా బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అయింది. అలాగే ఇదొకటి యాట్రిబ్యూట్ సెలెక్టర్స్లో
ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఓకే, తప్పిపోయింది. ఓకే, యాట్రిబ్యూట్ కూడా ఇలా ఇవ్వచ్చు, వాల్యూ ఇవ్వచ్చు, లేకపోతే జస్ట్ ఇవ్వచ్చు. ఇంకా అంటే సభ్యం అనేది ఇచ్చాను, మ్యాచ్ అవ్వలేదు కదా, సో దీనికి ఇలా యూజ్ చేయొచ్చు. ఇలా సబ్మిట్కి ఇన్పుట్ టైప్లో సబ్మిట్ అని ఉంది కదా, సమ్ అనేది అయితే మ్యాచ్ అవ్వదు. ఎంఐటి సబ్మిట్లో ఎంఐటి లాస్ట్ కదా, ఐటీ ఇచ్చాను, సో అది మ్యాచ్ అయితే ఇలా వస్తుంది. ఐటీ మ్యాచ్ అయినా మనకు సబ్మిట్ బటన్ అనేది బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అయ్యింది. సో కంప్లీట్గా ఐటీ అనేది లాస్ట్లోనే కాదు, అసలు ఆ లెటర్ ఉన్నా చాలు, అంతెందుకు. ఇప్పుడు జస్ట్ ఐ అని ఉంటుంది, ఐ అనేది సబ్మిట్ లోపల ఐ ఉంది కదా, సో అందుకని చెప్పి మనకు మ్యాచ్ అయింది కాబట్టి అలా వస్తుంది. ఇదొకటి. అండ్ టైప్ $సింబల్ ఈక్వల్ టు లాస్ట్లో సబ్మిట్లో ఎంఐటీ కదా, టీ కదా, సో టీ అనేది లాస్ట్ లెటర్ మ్యాచ్ అవ్వాలి. సో మ్యాచ్ అయితే అప్పుడు స్టైల్ అప్లై అవుతుంది. ఒకవేళ లాస్ట్ లెటర్ ఎస్ కాదు కాబట్టి ఎస్ టైప్ చేస్తున్నా, సో స్టైల్ అనేది అప్లై అవ్వలేదు. అండ్ ఇక్కడ టైప్ ఈజ్ ఈక్వల్ టు క్యాప్స్ యూజ్ చేసి ఈక్వల్ టు యూజ్ చేసి అండ్ వాల్యూ టైప్ చేయాలి. అండ్ ఫస్ట్ లెటర్ ఎస్ కదా, ఎస్ మ్యాచ్ అయింది కాబట్టి వచ్చింది. కానీ లాస్ట్ లెటర్ టీ కదా, టీ మ్యాచ్ కాలేదు కాబట్టి టీ అనేది లాస్ట్ లెటర్. సో ఫస్ట్ లెటర్లో ఫస్ట్ క్యారెక్టర్స్ ఏవైతే మ్యాచ్ అవుతాయో, మ్యాచ్ అయితే యాట్రిబ్యూట్ లోపల వాల్యూ మ్యాచ్ అయితే అప్పుడు స్టైల్ అనేది అప్లై అవుతుంది. టీ అనేది లాస్ట్ లెటర్ కాబట్టి అవ్వలేదు. అదే ఎస్ టైప్ చేస్తే ఫస్ట్ లెటర్ కాబట్టి మ్యాచ్ అయింది కాబట్టి అయ్యింది. This selector is used to select elements with a specific attribute whose value can be exactly specified value or the specified value by given hyphen. Okay. హైఫన్ ఇచ్చి ఏమన్నా వర్క్ అవుతుంది. ఓకే, ఇదొకటి. ఓకే, అట్రిబ్యూట్ సెలెక్టర్స్ ఇందే. సో వీటితో సెలెక్టర్స్ ఇంతే ఫ్రెండ్స్. వీడియో ఇప్పటికే ఛానల్ ఎంత అయిపోయిందని నేను అనుకుంటున్నా. సో ఇప్పటికి 1 hour 34 minutes అయింది మొత్తం సెలెక్టర్స్ ఒకటి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్. అండ్ కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ మంత్ ఎండింగ్ కల్లా 500 subscribers నేను హిట్ చేయాలనుకుంటున్నా. సో అదే నా టార్గెట్. సో జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నేను చెప్పే విధానంలో ఏమన్నా అర్థం కాకుంటే నాకు కమెంట్స్లో చెప్పండి. సో నా కాడ నాలెడ్జ్ అయితే ఉంది, ద వే ఎలా అయితే నేను ఆ వేలో నేనైతే మీకు ఎలా అయితే చెప్తున్నాను దానిపైన నాకు డౌట్, అంటే మీకు అర్థమవుతుందో లేదో నాకు డౌట్గా ఉంది. సో మీరు కమెంట్స్లో మీకు అర్థమవుతుందో లేదో నాకు చెప్తే నేను నెక్స్ట్ నా వీడియోస్లో ఫర్దర్ వీడియోస్లో నేను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను. సో బిగినర్ యూట్యూబర్ కాబట్టి నాకు పెద్దగా తెలియదు. సో మీరు చెప్పడం వల్ల నేను మాట్లాడడం కానీ ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సరే, ఈ వీడియోతో ఇంత ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.